శ్రీ గురుభ్యో నమ. శ్రీ సాయి సన్నిధి. కృష్ణశాస్త్రి జగేశ్వర్ భీష్మ. శ్రీ సాయి దర్బారులో బాగా చదువుకున్న వాళ్ళు, పండితులు నానాసాహెబ్ చందోర్కర్, తాత్యాసాహెబ్ నూల్కర్, కాకా మహాజని, జగేశ్వర్ భీష్మ వంటి వారెందరో ఉండేవారు. వీరిలో శ్రీ కృష్ణశాస్త్రి జగేశ్వర్ భీష్మ కూడా ఒకరు. ఇతడు నాగపూర్ జిల్లాలోని బోరీ గ్రామస్థుడు. 1854లో జన్మించి ఎక్కువ కాలం నాగపూర్లో ఉన్నాడు. కొంతకాలం స్కూల్ అకౌంట్స్ శాఖలో పనిచేస్తూ 1910లో మన దేశ స్వరాజ్యం కోసం గాంధీగారు ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు. తర్వాత కొంతకాలం వ్యవసాయం చేసేవాడు. అతని భార్య మరణించడంతో అతని హృదయం ఎంతో వికలమైపోయింది. కొంతకాలానికి అంటే 1908 శ్రావణ మాసంలో ఒకరోజు ఇతనికి ఒక వింతైన స్వప్నం వచ్చింది. త్రిపుండ్రాలు ధరించిన ఒక నల్లని సద్బ్రాహ్మణుడు కనిపించాడు. అతని శరీరం నిండా శ్రీచందనం అద్ది ఉన్నది. అతని పాదాల వద్ద ఎవరో పూజ చేసినట్లు పూలు ఉన్నాయి. అతడు భీష్మునికి ఒక వార్తాపత్రిక చూపించాడు. దానిమీద సచ్చిదానంద అని పెద్ద అక్షరాలతో వ్రాసి ఉన్నది. భీష్ముడు అది చదవగానే మరొక్కసారి పేపర్ చూపి దానిపైన ఉన్నది చదవమన్నాడు. దానిమీద మంత్ర వాసికావా, ఇందాక చూసిన జై సచ్చిదానంద అనే మంత్రం నేర్చుకో అని వ్రాసి ఉన్నది. దాని అర్థమేమని అడిగే లోపల ఆ వ్యక్తి కనిపించలేదు. కొద్ది రోజుల తర్వాత గణపతి ఉపాసకుడైన ఒక సాధువు బోరీ గ్రామానికి వచ్చాడు. ఆయన భీష్మునికి వచ్చిన స్వప్నం గురించి విని అతనికి గురువు సచ్చిదానంద స్వరూపానికి మారుపేరనదగిన స్వామి అని, ఆయనే అలా స్వప్న దర్శనమిచ్చి వాసికావా అనే మంత్రం ఉపదేశించి ఉండవచ్చని చెప్పాడు. మరికొంతకాలం తర్వాత అతడు దాదాసాహెబ్ ఖాపర్దేతో కలిసి శ్రీ సాయిబాబాను దర్శించాడు. అతన్ని చూస్తూనే సాయి చిన్నగా నవ్వుతూ తమ చేతులు జోడించి జై సచ్చిదానంద అన్నారు. ఆ మాట వినగానే భీష్ముడు మొదట నివ్వెరపోయాడు. ఆనాడు తనకు స్వప్న దర్శనమిచ్చింది సాయిబాబానేమోననుకున్నాడు. కానీ సాయి రూపం ముస్లిం వలె ఉన్నది. తనకు స్వప్న దర్శనమిచ్చిన సాధువు వైష్ణవుడు. ఆ భేదభావం వల్లనే అతడెప్పుడూ సాయిబాబా పాదతీర్థం తీసుకునేవాడు కాదు. సాయి పొగ పీల్చి అందించిన చిలుంగొట్టం, వారి పాదతీర్థము ఎందరో ఆచారవంతులైన బ్రాహ్మణులు కూడా తీసుకునేవారు. కానీ ఇతని భావమెరిగిన సాయి ఇతనికి మాత్రం చిలుమునిచ్చేవారు కాదు. సాయి అహర్నిశలు కూర్చొనే గోనెపట్ట కొన్నాళ్లకు చీకిపోతుండేది. భక్తులు అప్పుడొక కొత్త పట్ట ఆయనకు ఆసనంగా వేసి పాతది తీసివేస్తుండేవారు. ఒకసారి సాయి కూర్చునే గోనెపట్ట పాతదై చినిగిపోయింది. ఒకరోజు బాబా లెండీకి వెళ్ళిన సమయం చూసి ఒక భక్తుడు దాన్ని బయట పారవేసి అందుకు బదులుగా కొత్త పట్టుపరుపు బాబాకు ఆసనంగా వేశాడు. ఆయన తిరిగి వచ్చి చూచుకొని ఎంతో అసంతృప్తి చెందారు. ఆయన ఆ పాత పట్టా కోసం వెతుక్కుని అది కనిపించకపోయేసరికి దాని గురించి అందరినీ విచారించారు. ఆయనకెవరూ ఏమీ చెప్పకపోయేసరికి ఆయన ఉగ్రులై ఆ పట్టుపరుపును ధునిలో పారవేసి అందరినీ తిట్టిపోయినారంభించారు. చివరకు భక్తులు ఆ పాత పట్టా వేసే వరకు ఆయన శాంతించలేదు. ఇటువంటి అనుభవం ఒకటి కృష్ణ జగేశ్వర్ భీష్మ ఇలా చెప్పాడు. ఒకరోజు బాబా కూర్చుంటే పాత గోనె పట్టా తీసివేసి కొత్త ఆసనం వేయమని నన్ను కోరారు. కానీ నేను అలా చేయలేదు. ఆరతయ్యాక భక్తులందరూ అక్కడ నుంచొని ఉండగా పాత ఆసనం తీసివేసి కొత్తది వేయమంటారా అని బాబాను సైగల ద్వారా అడిగాను. ఆయన అలానే చేయమని సైగలతోనే నాకు సూచించారు. ఆ విషయం నేను దాదాసాహెబ్కు చెప్పగానే అతడు వెంటనే కొత్త పట్టా వేసి పాతది పారవేశాడు. అప్పుడు బాబా కొద్దిసేపు చిలీం త్రాగి దాన్ని నాకు అందించి తాగమని ఆదేశించారు. నేను పొగ పీల్చి మళ్ళీ సాయికి అందించాను. దానిని తీసుకుంటూ ఆయన, మేము సర్వత్రా సంచరిస్తున్నాము. బొంబాయి, పూణే, సతారా, నాగపూర్ మొదలైన నగరాలన్నీ రామమయములే, తెలిసిందా మిత్రమా అన్నారు. మళ్ళీ కొద్ది నిమిషాలుండి ఆయన అకస్మాత్తుగా, నీవేదైనా నాకు పెట్టకుండా ఎప్పుడు ఒక్కడవే తింటావు, కనీసం ఇప్పుడైనా 5 లడ్లు పెట్టు అన్నారు. ఈ మాటలు భీష్మునిలో చిత్రమైన మార్పు కలిగించాయి. తనకు స్వప్నంలో దర్శనమిచ్చిన వైష్ణవ గురువే సాయిబాబాయ్ అని అతనికి బలంగా తోచింది. వెంటనే అచ్చటి సేవకులను బాబా పాదతీర్థం అడిగి తీసుకొని తాగి బాబా పాదాలకు ప్రణమిల్లాడు. సాయి 2 నిమిషాల పాటు అతని తలపై తమ చెయ్యి పెట్టి ఆశీర్వదించారు. అంతటితో అతనికి ఒక దివ్యమైన పారవస్యం కలిగింది. తర్వాత భీష్ముడు వసతి గృహానికి చేరి సిరిడీ గ్రామంలో తాను బాబాకు లడ్లు ఎవరి చేత చేయించాలా అని ఆలోచిస్తున్నాడు. కానీ సాయి తనను 5 లడ్లే ఎందుకు కోరారా అని ఆ రోజంతా ఆలోచిస్తూనే నిద్రపోయాడు. తెల్లవారగానే అతని హృదయంలో అప్రయత్నంగా కవితాశక్తి పెళ్ళువికి పరవళ్ళు తొక్కింది. 2 వృత్తాలు రాసిపెట్టి స్నానం చేసి మళ్ళీ సాయిని దర్శించాడు. అతన్ని చూస్తూనే సాయి మళ్ళీ లడ్డూల గురించి అడిగారు.
వారి భావం ఎరిగిన దీక్షిత్ నవ్వుతూ లడ్డూలు తయారవుతున్నాయని బదులు చెప్పాడు. అటు తర్వాత సాయి ఆ విషయం ఏమీ మాట్లాడలేదు. మరో రోజుకల్లా కృష్ణ జగేశ్వర్ భీష్మ 5 పాటలు వ్రాయడం పూర్తయింది. కానీ అటుపైన మరొక్క చరణం కూడా వ్రాయలేకపోయాడు. అతడు మర్నాటి ఉదయమే వాటిని సాయి చేతిలో పెట్టాడు. ఆ పాటలు పాడి తమకు వినిపించమని ఆదేశించి శ్రీ సాయి ఆ కాగితాలు అతడి చేతిలో పెట్టారు. అతడు పాడుతున్నప్పుడు సాయి మళ్ళీ అతని తలపై చెయ్యి ఉంచి ఆశీర్వదించారు. వెంటనే అతని హృదయంలో మరలా స్ఫూర్తి కలిగి ఒక్కొక్క పాట ధారగా వ్రాసి ఆయనకు వినిపించసాగాడు. ఈ విధంగా శ్రీ సాయినాథ సగుణోపాసన అనే గ్రంథమంతా బాబా సమక్షంలో ఆయన ఆదేశంతో, ఆయన ప్రత్యేక ఆశీస్సులతో వ్రాయబడింది. దానిని దాదాసాహెబ్ ఖాపర్దే తన స్వంత ఖర్చులతో చిన్న పుస్తకంగా ముద్రించాడు. 1923 సంవత్సరం తర్వాత నుండి శ్రీ సాయిబాబా సంస్థానం దానిని మరల ముద్రిస్తూ భక్తులకు అందజేస్తున్నది. భీష్మ 1912 నుండి తన సమయం ఎక్కువగా సాయిబాబా సన్నిధిలో గడిపేవాడు. అక్కడ జరిగే రామనవమి ఉత్సవంలో సాయి సమక్షంలో కీర్తన చేశాక అతడు గొప్ప కీర్తనకారుడుగా పేరు పొందాడు. తరువాత వానప్రస్థాశ్రమం స్వీకరించి నాగపూర్ జిల్లాలోని మోహపా అనే గ్రామంలో నివసించాడు. ఆ కాలంలోనే అతడు ఎన్నో భక్తిపరమైన రచనలు చేసి ఆగస్టు 8, 1935న ఆ గ్రామంలో చనిపోయాడు. శ్రీ సాయి గురించిన తన స్మృతులను భీష్మ ఇలా వ్రాశాడు. సాయిబాబా రాత్రి చావడిలో నిద్రించాక ఉదయమే మసీదుకు తిరిగి వచ్చేటప్పుడు చేతిలో సటకా పట్టుకుని ఎవరినీ ప్రత్యేకించి ఉద్దేశించకుండానే పరుషమైన మందలింపులు, ఘోరమైన తిట్లు కురిపిస్తుండేవారు. కానీ వారికి దగ్గరగా ఉండి జాగ్రత్తగా వినేవారికి మాత్రమే వినిపించేటట్లు ఒక్కసారి పెద్దగా తిట్టాక మరొకసారి మందస్వరంతో అల్లా అచ్చా కరేగా అంటుండేవారు. అందువల్ల ఆయన ఒక్కొక్కప్పుడు కోపించినట్లు కనిపించినా నిజానికి ఆయన హృదయం ఎంతో ప్రేమపూరితమని గుర్తించగలిగాను. ఈ విషయమై రామచంద్ర ఆత్మారాం తార్కాడ్ కూడా ఇలా వ్రాశాడు. సెప్టెంబర్ 6, 1910న నేను సాయిని దర్శించి ఎంతో ఆనందించాను. కానీ తరచుగా ఆయన కొందరిని పరుషంగా తిడతారని, ఒక్కొక్కప్పుడు కొట్టను కూడా కొడతారని విని ఆయన సిసలైన సత్పురుషులు కారేమోనన్న శంక నన్ను ఇంకా బాధిస్తూనే ఉన్నది. ఆయన ఎప్పుడైనా నా సమక్షంలో ఎవరినైనా పరోక్షంగా తిట్టినా లేక కొట్టినా తక్షణమే నేను షిరిడీ విడిచి వెళ్ళిపోవాలని, ఇక ఎన్నడూ ఆయన దర్శనానికి రాకూడదని అనుకున్నాను. చిత్రం, నేను ఇన్నిసార్లు ఆయన్ను దర్శించినా నా సమక్షంలో ఆయన ఎన్నడూ అలా చేయలేదు. నా భావాలు ఆయనకు తెలుసు. నాపై ఆయనకెంత దయో తలుచుకుంటే నా హృదయం ఉప్పొంగి ఆనంద బాష్పాలు కారుతాయి. భీష్ముని అనుభవం వలన మనం తెలుసుకోవలసిన సూక్ష్మాలు కొన్ని అర్థమవుతాయి. స్వప్నంలో మహాత్ముల దర్శనమైతే అదెన్నటికీ వ్యర్థం కాదు. అటువంటప్పుడు వారు చెప్పిన మాటలు నిగూఢమైన ఉపదేశాలు అవుతాయి. అవెన్నటికీ వ్యర్థం కావు. మంత్రయోగ సంప్రదాయం ప్రకారం కూడా అట్టి భాగ్యవంతులకు వేరొక మంత్రోపదేశం పొందవలసిన అవసరం ఉండదు. శ్రీ సాయినాథ్ మహారాజుకి జై. సపత్నేకర్. మహదేవ్ వామన్ సపత్నేకర్ అక్కల్కోటలో న్యాయవాదిగా ఉండేవాడు. అతడి తల్లిదండ్రులు మాధేవ్గావ్లో నివసిస్తుండేవారు. మహదేవ్ తండ్రి దినకర్ సపత్నేకర్ స్వతహాగా సపత్నే గ్రామానికి చెందినవాడు. ఒకప్పుడు ఆ కుటుంబం మాధేవ్గావ్లో స్థిరపడి అందరూ న్యాయవాదులయ్యారు. దినకర్ సపత్నేకర్ మొదట దత్తాత్రేయుని భక్తుడు. అతడు తరచుగా గాన్గాపూర్ వెళ్ళి వస్తుండేవాడు. ఒకప్పుడు ఆ క్షేత్రంలోనే అతని భార్య, కొడుకు మరణించడం చేత ఆ శోకం భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని నదిలోకి దూకాడు. కానీ చిత్రమైన రీతిన దత్తస్వామియే అతన్ని రక్షించి అక్కల్కోటలోని శ్రీస్వామి సమర్థను ఆశ్రయించమని చెప్పారు. అందుకే అటు తర్వాత శ్రీస్వామి సమర్థుల మరొక రూపమైన శ్రీ సాయిబాబా అతని కొడుకు మహదేవ్ వామన్ సపత్నేకర్ను కూడా తమ చెంతకు చేర్చుకున్నారు. సద్గురు సేవ తరతరాలు కాపాడుతుంది. మహదేవ్ వామన్ సపత్నేకర్ న్యాయవాదిగా అక్కల్కోటలో నివసిస్తుండేవాడు. అతనికి 33వ ఏట భార్య, ఒక కుమారుడు చనిపోవడం వల్ల మానసికంగా అతడు ఎంతో కృంగిపోయాడు. బంధువుల, స్నేహితుల ప్రోద్బలంతోనూ వంశం నిలబడాలన్న సంకల్పంతోనూ అతను రెండవసారి వివాహం చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత 4 సంవత్సరాల వరకు అతనికి బిడ్డలు కలగనేలేదు. అంతటితో అతడు మళ్ళీ చిగురుస్తుందని ఆశించిన జీవితం మూడైపోయినట్లు అనిపించింది. జీవితంపై అతడు పెట్టుకున్న కొద్ది ఆశలు అడి ఆశలయ్యాయి. 1913వ సంవత్సరంలో శ్రీ సాయిబాబాను దర్శిస్తే అతడి కోరిక నెరవేరగలదని అతని మామగారు సలహా ఇచ్చారు. నిజానికి అతడు సాయి గురించి అంతకు ముందే విన్నాడు, కానీ అతనికి అప్పట్లో ఎట్టి నమ్మకాలు లేవు. అందువలన అతడు బాబా గురించి శ్రద్ధ వహించలేదు.
సరిగదా వారి గురించి తనకు తెలిసిన సహపాఠి షేవ్డేను కూడా ఎగతాళి చేసి సాయి గురించి కూడా చులకనగా మాట్లాడాడు. 1913 సంవత్సరంలో మరలా తమ మామగారు చెప్పినప్పుడు కూడా అతనికి విశ్వాసం కలగలేదు. కానీ అతని తండ్రి కూడా సాయిని దర్శించమని చెప్పారు. ఆ రోజుల్లో తండ్రి మాట కాదనగల కొడుకులెవరు? కేవలం ఆయన మాట త్రోసిపుచ్చలేక మాత్రమే తన తమ్ముడు పండితరావుతో కలిసి అతడు కూడా షిరిడీ వెళ్ళాడు. అప్పటి నుండి ఆ దంపతులకు సాయితో గల అనుభవాలు శ్రీమతి పార్వతీబాయి సపత్నేకర్ ఇలా చెప్పింది. మా వారు మొదటిసారి షిరిడీ వెళ్ళినప్పుడు నమస్కారం చేయడానికి సాయిని సమీపిస్తుంటే ఆయన మా వారిని చూచి పో బయటకు అని గర్జించి తోసివేశారు. ఆ వేగానికి మా వారి తలపాగా దూరంగా పడింది. ఆయన ఖిన్నుడై 2-3 రోజులు షిరిడీలో ఉన్న బాబా ప్రసన్నులు కాలేదు. ఆయన నిరుత్సాహంతో తిరిగి వచ్చి తమను షిరిడీ పంపి కించపరిచినందుకు వారి తండ్రిపై కోపించాడు. అప్పుడు మా వారు నన్ను మాధేవ్గావ్లో అత్తగారింట్లో విడిచి షిరిడీ వెళ్ళారు. నాకు కూడా ఎంతగానో వెళ్ళాలనిపించింది, కానీ ఆ రోజుల్లో ఏ ఇల్లాలు భర్త నిర్ణయానికి ఎదురు చెప్పేది కాదు. తర్వాత ఒకరోజు నాకు స్వప్నంలో మెరుపు మెరిసినట్లయింది. అప్పుడు మా గ్రామంలో నీటి కొరత ఉండేది. అప్పుడు మా ఇంట్లో ఒక చుక్కైనా నీరు లేదని గుర్తొచ్చి కలలోనే బిందె తీసుకొని దగ్గరలో ఉన్న బావి దగ్గరకు బయలుదేరాను. ఆ కాలంలో ఇంటి కోడలు ఒంటరిగా ఇల్లు విడిచి వెళ్ళకూడదనేవారు. కనుక మా మామగారు కోర్టు నుండి వచ్చేలోగా తిరిగి ఇల్లు చేరాలని నేను త్వరగా వెళ్తున్నాను. నేను బావిని సమీపిస్తుండగా తలకు గుడ్డ చుట్టుకున్న ఫకీర్ ఒకరు అక్కడ నిలబడి ఉన్నారు. ఆయన నా వైపుగా వచ్చి, అమ్మాయి, ఎందుకు అనవసరంగా శ్రమ పడతావు? నేనే నీ బిందె శుభ్రమైన నీటితో నింపి తెచ్చిపెడతాను అన్నారు. నేను ఆయన భావాన్ని శంకించి భయపడ్డాను. నా ఎదుటే ఆయన కఫ్ని పైకెత్తి మూత్ర విసర్జన కూర్చోవడంతో నా అనుమానం దృఢపడి మా ఇంటి వైపు పరిగెత్తాను. ఆయన నా వెంటనే వస్తూ, పారిపోవద్దు, తర్వాత పశ్చాత్తాపడతావు, నీకొకటి ఇద్దామని వచ్చాను అంటున్నారు. నేను ఇల్లు చేరి తలుపు బిడాయించుకున్నాను. ఆ ఫకీర్ కూడా తలుపు వద్దకు వచ్చి తలుపు సందుల్లో నుండి గులకరాళ్ళు లోపలికి విసురుతూ, నేను నీకొకటి ఇద్దామని వచ్చాను అని మళ్ళీ అంటున్నారు. దిక్కుతోచక నేను కేకలు పెడదామని అనుకుంటుండగా ఆ కళ అంతరించి నిద్ర మెలకు వచ్చింది. తెల్లవారి నా కళ గురించి మా అత్తగారికి చెబుతున్నప్పుడు మా మామగారు విని మా వారితో, నీ భార్యకు షిరిడీ దర్శించాలని ఉండడం వల్ల ఈ కళ వచ్చి ఉండవచ్చు, ఆమెను తీసుకుని మరొక్కసారి షిరిడీ వెళ్ళు అన్నారు. నా భర్త చికాకుగా, దాని మాటలు పట్టించుకునేదేమిటి, దానికి అలా అనిపించడం వల్లనే కళ వచ్చింది, నేను మళ్ళీ షిరిడీ వెళ్ళి బాబా నుండి న్యూనత పొందడం నాకు ఇష్టం లేదు అన్నారు. కానీ మా మామగారు ఆయన్ను శాంతపరిచి మగసంతతి లేని వాళ్ళ వదిన గారిని కూడా తీసుకువెళ్ళమన్నారు. ఆ ప్రకారమే మేము బయలుదేరి షిరిడీ చేరే సమయానికి శ్రీ సాయిబాబా లెండీబాగు నుండి తిరిగి వస్తున్నారు. ఆయన్ను చూస్తూనే నేను నివ్వెరబోయాను. నా కలలో కనిపించిన ఫకీరు వారే. నన్ను చూస్తూనే ఆయన తమ పొట్ట నిమురుకుంటూ, తల్లి, నా కడుపులో ఎంత నొప్పిగా ఉందో, నా నడుము కూడా నొప్పి పుడుతుంది అన్నారు. నాకేమీ అర్థం కాక ఆయనకేమైందోనని తెలుసుకోవాలనుకున్నాను. నాకు వారి భక్తులు ఎవరైనా బాధపడుతుంటే వారి బాధ నివారించేటప్పుడు ఆయన అలా అంటుంటారని నా సాటి భక్తులు చెప్పారు. ఆయనంత చక్కగా నటించగలరో చూస్తే నవ్వొచ్చింది. నాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ కొద్ది కాలం తర్వాత నాకు అటువంటి నొప్పులే వచ్చి వాటికి అవే తగ్గిపోవడంతో ఆయన నాతోనే అలా ఎందుకన్నారో అర్థమై వారి పట్ల భక్తి, కృతజ్ఞత కలిగాయి. కొద్దిసేపట్లో బాబా మసీదు చేరాక మేము పువ్వులు, నైవేద్యము తీసుకుని ముందు నా భర్త, ఆయన వెనుక నేను వారి దర్శనానికి వెళ్ళాము. మా వారు ఆయన్ను సమీపించగానే బాబా అంతకుముందులాగానే పో బయటకు అని గద్దించారు. కానీ నన్ను మాత్రం తమను సమీపించి పాదనమస్కారం చేసుకొనిచ్చారు. పట్టలేని సంతోషంతో నన్ను నేనే మరిచాను. బాబా తమ పిడికిల్ నిండా ఊది తీసుకుని, ఇదిగో తీసుకో, 1, 2, 3, 4 నీకెందరు కావాలి అన్నారు. ప్రతి వారికి బాబా ఆశీస్సులు లభిస్తున్నాయి, కానీ మా వారికి మాత్రం పో బయటికి అన్న మాటే లభించిందని మా వారు బాధపడ్డారు. ఆయన కొంచెం ఆలోచించుకున్నాక, గతంలో వారు బాబాను శంకించి వారిపై అపోహపడడం వల్లనే తనకలా జరుగుతోందని తోచింది. ఏమైనా సరే బాబా ఆశీస్సులు పొందాక కానీ షిరిడీ విడిచి వెళ్ళకూడదని వారు నిశ్చయించుకున్నారు. కొద్ది రోజుల్లోనే వారికట్టి అవకాశం వచ్చింది. ఒకరోజు బాబా ఒక్కరే మసీదు ముంగిట ఉన్న రాతిపై కూర్చుని ఉండగా చూచి పరుగున సమీపించి వారి పాదాలు గట్టిగా పట్టుకుని మా వారు కన్నీరు పెట్టుకున్నారు. వారి తలపై బాబా చేయి పెట్టి ఆశీర్వదించి తమ చెంతను కూర్చోబెట్టుకున్నారు. ఇంతలో గొర్రెల కాపరి ఒక ఆమె వచ్చి తన అలవాటు ప్రకారం బాబా పాదాలు ఒత్తనారంభించింది. బాబా ఆమెతో మాట్లాడుతున్నారు. వారు చెప్పేదంతా తన గురించేనని మా వారు గుర్తించి ఆశ్చర్యపోయారు. తన కొడుకుని చంపానని ఈ పెద్ద మనిషి అంటున్నాడు. నేను ఎవరి బిడ్డలైనా చంపుతానా? సరే, నేను ఇప్పుడే ఆ బిడ్డను ఇతని భార్య గర్భంలో ఉంచుతాను అన్నారు. మా వారు ఎంతగానో సంతోషించి తిరిగి బాబాకు నమస్కరించి మా వద్దకు వచ్చేశారు. జరిగిందంతా మాతో చెప్పి నన్ను ఆరతికి వెళ్ళడానికి త్వరగా సిద్ధం కమ్మన్నారు.
నైవేద్యానికి పూర్ణం పోళీలు సిద్ధం చేయమని నాతో చెప్పారు. కానీ హల్వా తయారు చేయమని బాబా సేవకుడు చెప్పాడు. ఆరతవ్వగానే భక్తులందరము పళ్ళాల్లోని నైవేద్యం బాబా ముందు ఉంచాము. మా పళ్ళెం అన్నింటికంటే చివరనున్నది. అయినప్పటికీ బాబా ప్రత్యేకంగా ముందుకు వంగి మా పళ్ళెంలోనే హల్వా మాత్రమే తీసుకుని ఆరగించారు. మేమెంతో సంతోషించాము. మరురోజు గురువారం చావడి ఉత్సవం కూడా చూడడానికి మేము షిరిడీలో ఉండిపోయాము. భక్తులు ముందుగా సాగుతూ మేళతాళాలతో నృత్యం చేస్తున్నారు. వారి వెనకాలే ఛత్రచామరాలు పల్లకీలతో కలిసి బాబా నడుస్తున్నారు. కానీ ఆయన ఎన్నడూ పల్లకీలో కూర్చోలేదు. భక్తులు బలవంతంగా ఆయన ఎత్తి పల్లకీలో కూర్చోబెడితే మరుక్షణమే ఆయన మాయమై యథాపూర్వం దాని వెనకాలే నడుస్తూ కనిపించేవారని చెప్పుకునేవారు. ఒక్కొక్కప్పుడు బాబా ఒకసారి ఒక అడుగు మరొకసారి మరొక అడుగు ముందుకు వేస్తూ ఆరితేరిన నర్తకునిలా నృత్యం చేస్తుండేవారు. అదెంత రమ్యమైన దృశ్యం! నాకు ఇప్పటికీ కళ్ళకు కట్టినట్లుంది. ఆయన ముఖంలో తాండవించే ఆ దివ్య వర్చస్సు ఒక్కసారి పండరీపురంలోని పాండురంగని ముఖంలో మాత్రమే చూచాను. మరోరోజు మేము షిరిడీ నుండి బయలుదేరుతున్నాం. బాబా దర్శనానికి వెళుతుండగా మా వారు నాతో, బాబాకు ₹1 దక్షిణిస్తాను, ఆయన ఇంకా కావాలని కోరితే నేను నా బంగారు ఉంగరం నీ గాజులు కూడా అమ్మవలసి వస్తుంది అన్నారు. మేము బాబాను దర్శించినప్పుడు మా వారు ఆయన చేతిలో ₹1 ఉంచగానే ఆయన మరొక్క రూపాయి మాత్రమే అడిగి, నేను ఇంకెక్కువ అడగను, అడిగితే నీవు నీ బంగారు ఉంగరం నీ భార్య గాజులు అమ్మవలసి వస్తుంది అన్నారు. అది వినగానే మా వారిలో మిగిలి ఉన్న కొద్ది సంశయాలు తొలగిపోయి వారి దైవత్వాన్ని పూర్తిగా విశ్వసించారు. సరిగ్గా 1 సంవత్సరంలోనే అనగా 1915లో మా అబ్బాయి మురళీధరుడు జన్మించాడు. వాడికి 8 మాసాలప్పుడు బాబా దర్శనానికి తీసుకెళ్ళాము. తర్వాత నాకు భాస్కర్, దినకర్ అను మరి 2 కొడుకులు కలిగారు. వాళ్ళను కూడా బాబా దర్శనానికి తీసుకెళ్ళాము. దినకర్ను 2-3 మాసాల పిల్లవాడప్పుడు బాబా పాదాల వద్ద ఉంచగానే బాబా వాణ్ణి చేత్తో పట్టి పైకి లేపి పైకి బలంగా ఎగురవేశారు. పక్కనున్న భక్తులెవరో వాడిని పట్టుకున్నారు. వాడికి ఏమీ జరగలేదు. మొత్తం మీద నాకు 8 మంది కొడుకులు 1 కూతురు కలిగారు. అలనాడు నాకు ఊది ఇస్తూ బాబా నాతో, తీసుకో, 1, 2, 3, 4 ఎందరు కావాలంటే అందరూ అన్నారు. ఆయన తమ మాట నిజంగా నిలబెట్టుకున్నారు. నాకు మురళీధరుడు జన్మించాక మా వారి భక్తి దృఢమై బాబా పట్ల ఎంత విశ్వాసం ఏర్పడిందంటే, మా 2వ అబ్బాయి భాస్కర్ 10వ ఏట చనిపోయినప్పుడు మా మిగిలిన పిల్లలందరినీ బాబా పటం ఎదురు నిలబెట్టి, బాబా కావాలంటే వీరినందరినీ కూడా తీసుకుపోండి, నేనేమీ బాధపడను, మీపై భక్తిని మాత్రం విడవను అని ప్రార్థించారు. శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి. థ్యాంక్ యూ.